గుంటూరులో రేషన్ మాఫియా గుట్టు రట్టయింది. అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆరాగ్రహారం 4వ లైన్లోని షాప్ నెంబర్ 150 నుంచి 100 బస్తాల రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్లోకి ఎక్కిస్తుండగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాకను గమనించిన వ్యాన్ డ్రైవర్ హడలిపోయి పారిపోతూ ఉండగా ఆమె వెంటాడి మరీ పట్టుకోవడం విశేషం. రోజుల వ్యవధిలోనే రేషన్ మాఫియాపై ఎమ్మెల్యే గల్లా మాధవి బృందం దాడి చేయడం ఇది రెండోసారి. రేషన్ మాఫియాలో ఎంతటి వారున్నా వదిలేది లేదని మాధవి హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన 18వ డివిజన్ అధ్యక్షుడు ఉల్లి గోపాల్, స్థానిక టీడీపీ నేతలు ఈ అక్రమ రవాణాపై మకాం వేసి పట్టుకున్నారు. ప్రస్తుతం లాలాపేట పోలీసులు రంగంలోకి దిగారు. టాటా మినీ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ముగ్గురు పరిగెత్తారు. లోపలికి వచ్చినప్పుడు తెలుపు 25 సార్ నెట్టికి 25 నెట్టికి 4 నెట్లు పెద్ద నాన్న 80 బస్తాలు ఉన్నాయి నాన్న. అందరూ ఒకసారి